ఇప్పుడు మనం ఏంటంటే అట్లా 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 మందమర్రికి పోదాం వల్ల మందమర్రికి అయ్యో గదేనల్లా మంచిలాల దగ్గర ఉంటే చూడు గాడికే అయ్యో ఇప్పుడు గట్టెందుకు అని అంటారా చెప్తా. అయితే ఆడ ఒక బ్రాండీ షాప్ ఉన్నదల్లా చాలా చాలా ఫేమస్. ఆ బ్రాండీ షాపు మీద ఒక మహానుభావుడు చాలా పాయిరం పెంచుకున్నాడు. మరి పాయిరం పెంచుకున్నోడు సప్పుడు చేయకుంటాడా? అగ చూడురు ఏం చేసి పాడైండో. ఇదేనోల్లా గా బ్రాండీ షాపు. గిదేనొల్లా గా బ్రాండీ షాపు మందమరి పాలషెట్ ఏరియాలో ఉంటది. అర్ధరాత్రి 11:30 అయిందోల్లా. అప్పుడే బ్రాండీ షాపు లోపల ఏమైందంటే, వామ్మో దయ్యం దిగినట్టే దిగిండు కదా. అగో మంచిగా ముఖానికి దస్తి కట్టుకున్నాడు. కూలర్ మీద అడుగేసి కిందికి దిగిండు. ఇక చూడుర్రి డెక్స్లు బ్యాగులు ఎట్లా ఎంకులాడుతుండో. ఓష్ని సుషిరా దొరికినట్టు జేబులో నొక్కుంటుండు. అగో ఇప్పుడు ఆటకెళ్ళిపోయిండు. అటు కూడా కొన్ని పైసలు దొరికినాయట. ఇక పండ్ల పని మందు బాటలు కూడా పోతాం పెట్టి అచ్చిన తోవలనే పోయిండు. అంతకు ఎట్లచ్చిండబ్బా లోపల కట్టరా. అగో మీద సిమెంట్ రేకులు ఉన్నాయి కదా, మంచిగా పొక్క పొడిచి దిగిండోల్లా. కానీ దొంగోని తెలివిజుడు లోపల కూలర్ ఏడున్నదో కరెక్ట్ ఆన్నే రేకులకు పొక్క పొడిచి దునికిండు. అంటే ఈ బ్రాండ్ షాప్ గురించి బాగా తెలిసినోడు ఈ పని చేసినోడే ఉండాలి కదా. మరి ఆ తాగుబోతు దొంగోడు ఎవలు, ఏడ దాగి వన్నాడు, వాని కథ ఏంది, కారకనేంది, ఇవన్నీ బయట పెట్టే పనుల పడ్డారు పోలీసులు.